అందరికీ నమస్కారం. ముందుగా రాష్ట్ర ప్రజలకు, నాయకులకు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరికి ఎటువంటి ఆటంకాలు రాకుండా వారి యొక్క తలపెట్టినటువంటి మంచి సేవా కార్యక్రమాలు కావచ్చు, 10 మందికి ఉపయోగపడేవి కావచ్చు, రాజకీయ నాయకుల అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, విద్యార్థుల చదువులు కావచ్చు, ఎవరికి ఏ విధమైనటువంటి ఆటంకాలు కలగకుండా వారి వారి యొక్క ధర్మాన్ని నిర్వర్తించే దిశగా అడుగులు వేయాలని, వారికి ఎటువంటి ఆటంకాలు రాకుండా ఆ వినాయకుడు వరాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు టాపిక్లోకి వెళ్తే, మనం అవినీతి చేస్తున్న నాయకులకి, అవినీతి పరులైనటువంటి నాయకులకి ఇంతకాలం అండగానే ఉన్నాం. అది ఏ కారణం చేతంటే కులం కావచ్చు, మతం కావచ్చు, గ్రామం కావచ్చు, వర్గం కావచ్చు, ఇట్లా వీటి యొక్క ఆధారంగా వారు తప్పులు చేసినా మనం మా వాడు చేసింది ఒప్పే అనేటువంటి క్రమంలోనే ఒక గుడ్డిగా నమ్ముతూ వెళ్ళాం. కానీ ఇది రేపటి రోజున, అంటే ఒక 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో ఆ నాయకుడి దగ్గర నీకు ఒక సరైన గుర్తింపు లేదు అన్నప్పుడు అప్పుడు మాత్రమే తిరగబడతాం. అసలు ఆ అవకాశాన్ని నాయకులకి ఇస్తుంది ఎవరు అయ్యా అంటే ప్రజలే, గుడ్డిగా నమ్మిన ప్రజలే. ఈ రోజున వరదలు కావచ్చు, వంపులు ఏవైనా రావచ్చు. దానికి ప్రధాన కారణం ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదు అనడం కన్నా దానికి కూడా ప్రజా వ్యవస్థలో ప్రతి ఒక్కరూ తప్పిదాలు ఉన్నాయి అంటున్నా. వర్షం పడిన చోట నీరు కొద్దిగన్నా ఇంకాలి, ఇంకే పరిస్థితి మనం ఎక్కడా చూడట్లేదు. సపోజు మన తుని టౌన్ తీసుకోండి, ఎక్కడో విజయవాడ అటువంటి కూడా అవసరం లేదు, తుని టౌన్. తుని పట్టణంలో విస్తీర్ణంలో నీరు ఇంకే పరిస్థితి ఎక్కడుంది? స్లాబ్ మీద వర్షం పడుతుంది, ఆ వర్షం పైపు ద్వారా డ్రైనేజీకి వస్తుంది, డ్రైనేజీ కూడా కాంక్రీట్ చేసి ఉంది. ఈ డ్రైనేజీలో నీరు నదిలోకి వెళ్తుంది. ఆ నది ఇట్లా ఎంత చోట ఎంత నీరునని ఆ నది పారుతుంది ఒకసారి ఆలోచించండి. సో వరదలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. దాని మీద ప్రభుత్వాన్ని తప్పు పట్టడం, ప్రతిపక్ష నాయకులని లేకపోతే ఇంకోటి అనడం కరెక్ట్ కాదు. ఇక మనం మన విద్యార్థులకు కానీ మన పిల్లలకి కానీ కొంచెం మంచి అలవాట్లు నేర్పాలి. డ్రైనేజీలు శుభ్రంగా ఉంచాలి. మనం తినేసి టిఫిన్ చేసి లేకపోతే ఏదన్నా బిస్కెట్ ప్యాకెట్ కొని తిన్న తర్వాత కవర్ని డ్రైనేజీలో వేయడం, వాటర్ బాటిల్, ఇట్లానే మద్యం బానిసలు. ఈ మధ్య అసలు మద్యం ప్రియులైతే ఎంత వరస్ట్ అంటే మద్యం తాగేవాళ్ళు అంత అంత నికృష్టులు అనాలి అనిపించేది. కారణం ఏంటంటే మద్యం బాటిల్ కొంటాడు, వాటర్ గ్లాసులు ప్యాకెట్లు ఏవేవో కొంటారు, ఊరు బయటికి వెళ్తారు, తాగేస్తారు, అక్కడే పడేస్తారు. కొంతమంది అయితే మరీ వాళ్ళంతా వారు మరీ దరిద్రులు, ఆ బాటిల్ పగలగొడుతుంటారు, చేలల్లో వేస్తుంటారు, రైతులు కాలల్లో దిగి అట్లానే కాలువల్లో వేస్తుంటారు. కాలువలో పూడికలు తీసేటప్పుడు లేకపోతే ఇంకొక కార్యక్రమం చేసేటప్పుడు కాలువల్లో దిగుతాం. ఇట్లా అందరూ అన్ని రకాల తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు చేసి ప్రభుత్వం పట్టించుకోలేదు, ప్రభుత్వం యొక్క చేతకానితనం అనడం కరెక్ట్ కాదు. ముందు అది తెలుసుకోవాలి. ఇక మూడోది ఏంటంటే, మనం ఒక వ్యక్తికి కామెంట్ పెట్టాం, అతనెక్కడా ఇతనెక్కడా అనే ఒక కామెంట్ పెట్టాం. ఒక అభిమాని తిరిగి ఆ వ్యక్తికి నువ్వెక్కడ ఉన్నావని కామెంట్ పెట్టాడు. వెంటనే ఆ వ్యక్తి అన్నాడు, నువ్వెవడవరా నా గురించి మాట్లాడడానికి అన్నాడు. మరి ఒక నాయకుడి గురించి మాట్లాడడానికి వీడికి ఏ అర్హత ఉంది? వీడెవడనే వాడి గురించి మాట్లాడాడు. జగన్ గారి గురించి మాట్లాడితే వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోతారు. అదే కార్యకర్తని నువ్వు ఇలా ఎందుకు చేసావంటే నీకేంట్రా సంబంధం అని నన్ను అడుగుతానికి అంటాడు. మరి వీడికేం సంబంధం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి? మరి వీడెవడని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాడు? దాన్ని అడిగితే సమాధానం చెప్పడం. ఇకపోతే ఒకడు అన్నాడు, నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావట కదా. నిజమా? ఎవరిని చేశాను బ్లాక్మెయిల్? బ్లాక్మెయిల్ చేసింది నువ్వురా.
నా పక్కకు రాకపోతే నీ పెన్షన్ తీసేస్తాను, నీకు ఆ లోన్ ఎలా శాంక్షన్ అయిద్దో, నీ పొలము అడంగులు ఎలా చేసుకుంటావో, రీసర్వేలో నీ పొలాన్ని పూర్తి స్థాయిలో ఆన్లైన్లో ఎలా చేస్తావో నేను చూస్తాను. బ్లాక్మెయిల్ చేయడం అంటే అదిరా బ్లాక్మెయిల్ చేసింది నువ్వు. ఓటు వేయకపోతే నీ పెన్షన్ తీస్తాను, మా వెనకాల రాకపోతే, మా పార్టీలో రాకపోతే నీ ఎంతు చూస్తాను. బ్లాక్మెయిల్ చేయడం అంటే అదిరా. రే తెలుసుకో, బ్లాక్మెయిల్ అంటే ఏంటన్నది తెలుసుకో. నేను ఎవరినన్నా నువ్వు ఓటు వేయకపోతే, నా మాట వినకపోతే ఇది నేను ఇలా చేస్తా అలా చేస్తానే అన్నానా? ఎవరు నన్ను అన్నానా? నేను అనను. ఓటు హక్కు అన్నది నా స్వతంత్రం, నా స్వేచ్ఛ, భారత రాజ్యాంగం నాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ. అది నేను ఎవరికి వేసుకుంటానో అది నా ఇష్టం. నేనుగా ఫలానా వాళ్ళని అభిమానిస్తున్నానని చెప్పడమే నా వంతు. నేను అభిమానిస్తున్నాను, వీళ్ళు వస్తే ఈ వ్యవస్థ ఇలా మెరుగుపడుతుందని చెప్పడం వరకే నా వంతు. అంతేగాని నువ్వు ఖచ్చితంగా దీనికి ఓటు వేయాల్సిందే అని చెప్పే రైట్స్ ఈ ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. అది ఏ దేశంలో అయినా సరే. అది మన భవిష్యత్తు కోసం మనం ఓటేసుకోవాలి అంతే. సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, చేయండి, తప్పే కాదు. సేవా కార్యక్రమాలు చేయాలి. అయితే సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు మనం ప్రభుత్వాన్ని కూడా ఒక విధంగా ప్రశ్నించాలి. ఏమని ప్రశ్నించాలంటే, ఒక మనిషి ఈ రోజున తాగే మంచినీటి దగ్గర నుంచి లాస్ట్కి బస్టాండ్, రైల్వే స్టేషన్లో మలమూత్ర విసర్జనకు కూడా డబ్బు చెల్లించి, ప్రభుత్వానికి డబ్బు చెల్లించే చేస్తున్నారు. ఇడ్లీ తిన్నా, ఉప్పు కొన్నా, పప్పు కొన్నా, నూనె కొన్నా, ప్రతి దాని మీద ట్యాక్స్. అవి సరిపోవు అన్నట్టు ఆదాయం పెంచుకుంటే ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఇట్లా అన్ని ట్యాక్సులు. అంత డబ్బు కడుతున్నాం. అంత డబ్బు కడుతున్నా ఇంకా ఏదైనా రాష్ట్రానికి విపత్తు వస్తే చందాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ప్రభుత్వం దగ్గర ఆ లక్షల కోట్ల రూపాయలు ఏమవుతున్నాయి? దాని మీద నాకున్నటువంటి పరిజ్ఞానంలో నేనైతే చెప్పేది ఏంటంటే, అధికార దాహం కోసం మితిమీరిపోయిన హామీలు, సోమరిపోతుల్ని చేస్తున్న హామీలు, అర్హత లేకపోయినా దొంగ సర్టిఫికెట్లతో లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారులు. ఎస్, రాష్ట్రంలో ఈ రోజున ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పెన్షన్లు, వాస్తవ పెన్షన్లు, ఉన్న పెన్షన్లు మొత్తాన్ని నిజాయితీగా, నిబద్ధతతో ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసి 80-90% ఫేక్, అన్నీ దొంగ సర్టిఫికెట్లు. అడికి అన్నీ బాగుంటాయి, చెవిటోడు అంటారు, అన్నీ బాగుంటాయి, మోగోడు అంటారు, అన్నీ బాగుంటాయి, కాళ్ళు ఇరిగినాయి, కాళ్ళు బంద్ చేయవు అంటారు. కానీ ఆడు తిరుగుతుంటాడు, బండి తోలుతుంటాడు, అన్నీ చేస్తుంటాడు. అలానే కొంతమంది అయితే కిడ్నీ జబ్బు లేకపోయినా కిడ్నీ జబ్బు ఉందని కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు. ఇలాంటివి నా దృష్టికి చాలా వచ్చినాయి. ఇవన్నీ వీళ్ళందరూ ఆశపడి దొంగ సర్టిఫికేట్లు ఒక లంచాలు ఇచ్చి 10,000-25,000 వరకు సర్టిఫికేట్ కోసం లంచం ఇచ్చి తెచ్చుకుంటున్నారంటే ఏంటి? నెలకి 6,000 పెన్షన్. ఎందుకు పోనీయాలి 6,000? ఆశ ఎక్కడ పుట్టింది? 6,000 రూపాయల మీద పుట్టింది. దానికి తోడు ఈడు మావాడే, ఆడు మావాడే, ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ రికమెండేషన్ చేసుకొని హాస్పిటల్స్ని బెదిరించి సర్టిఫికేట్లు తీసుకోవడం. అది ఒక ఉంటుంది. ఈ రోజున 4,000 రూపాయలు పెన్షన్ చేశారు. ఈ 4,000 రూపాయల పెన్షన్ కోసం వాడికి అవసరం ఉండదు, కానీ అందరూ తీసుకుంటున్నారు. కానీ నేను తీసుకుంటే తప్పేంటి? ఒక 2 బిల్డింగ్లు ఉన్నాయి, ఇంటి అద్దీలు 30,000 వస్తున్నాయి వాడికి, అంటే కింద పైన 4 పోర్షన్స్ మీద. అయినా కానీ ఆ బిల్డింగ్స్ 2 కొడుకు ఉద్యోగస్తుడు, వాడి పేరుతో ట్రాన్స్ఫర్ చేసి కొడుక్కి ఆ బిల్డింగ్లు కొడుకు పేరున పెట్టేసి, వీడి పేరు మీద ఏమీ లేవని చెప్పేసి వీడి భార్య పేరుతో రేషన్ కార్డు పుట్టించుకొని, మళ్ళీ ఆ రేషన్ కార్డు కోసం ఒక 1,000 రూపాయలు 2,000 లంచం ఇచ్చి రేషన్ కార్డు పుట్టించుకొని పెన్షన్ తీసుకుంటున్నాడు. 4,000 వస్తున్నాయిగా. అంటే ఆశ పెంచేసింది.
వాడి చేత ఈ అధిక మొత్తం ప్రభుత్వం ఇస్తున్న ఉచితాన్ని వాళ్ళు ఆశను రేపెత్తిచ్చింది. ఇది దీనివల్ల చాలా డబ్బు వృధా అయిపోతుంది. చాలా డబ్బు అనర్హుల జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి. అన్నా క్యాంటీన్ ఉంది, ఓకే, భోజనం పెడుతున్నారు, ఓకే, రేషన్ షాపులో బియ్యం ఇస్తున్నారు, ఇంకా ఫెన్షన్ ఎందుకు? ఉచిత వైద్యం ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయిగా, మరి ఇంకా ఫెన్షన్ ఎందుకు? వాళ్ళ అవసరాలు ఏంటి? ఇవ్వండి, నూనె ప్యాకెట్ ఇవ్వండి, రేషన్ షాప్లో నూనె, కందిపప్పు, కారం ఇవన్నీ ఇవ్వండి, నిత్యావసర సరుకులు ఇవ్వండి. ఇంకా కావాలంటే ఒక 500 ఎంతో ఫెన్షన్ పెట్టండి. ఫెన్షన్ మొత్తాన్ని తగ్గించండి. వాడి ఇంటికి, వాడు జీవనానికి ఏదైతే అవసరమో, ఏదైతే ఆధారమో అది ఇవ్వండి. 4,000 10,000 ఫెన్షన్లు దీనికోసం అధికారులకు లంచాలు ఇచ్చి దొంగ సర్టిఫికేట్లు తీసుకురావడం. గతంలో నా మిత్రుడు పెదిరెడ్ల దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, పెన్షన్లు అర్హత లేకపోయినా ఆధార్ కార్డులో వయసులు 7,000 8,000 తీసుకొని ఆధార్ కార్డులో వయసు మార్చి పెన్షన్లు శాంక్షన్ చేస్తున్నారని ట్విట్టర్లో కలెక్టర్ గారికి ట్యాగ్ చేసి ఒక పోస్ట్ పెట్టాడు అతను. ఆ తర్వాత అతన్ని చాలామంది మేధావులు తిట్టారు, రకరకాలుగా మాట్లాడారు, ఎంతో చేశారు. ఇవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయాలు. అంటే తప్పు చేస్తున్నారని ప్రశ్నించేవాడిని కూడా వీళ్ళు నిందలు వేసి వాళ్ళ మానసికంగా దెబ్బలు తీస్తుంటారు. అది మీ అందరికీ తెలుసు. నా మీద వచ్చినటువంటి ప్రచారాలు కావచ్చు, నా మీద జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాలు ఏవైనా కావచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజలు తెలుసుకోవాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి. అది మానేశారు మన వాళ్ళు. అది మానేసి మనం ఉంటే మనమే. ఇప్పుడు రాజకీయ పార్టీల్లో ఉంటే ఇది నా పార్టీ, నేను వచ్చాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈ చాలామంది నన్ను ఏమంటారంటే, మీది గుంటూరు కదా, గుంటూరుడికి తునితో సంబంధాలు ఏంట్రా, మా ఊర్ల గురించి నీకెందుకు రా అంటాడు. వీడేం చేస్తాడో తెలుసా? ఈ ప్రశ్న అడిగిన వాడు ఏం చేస్తాడో తెలుసా? హైదరాబాదులో ఎలా జరిగింది, లేకపోతే తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే ఎలా చేశాడు, వీడు మాత్రం అన్ని ఊళ్ళవి అందరి విషయాలు గెలకొచ్చు. అన్ని ఊళ్ళ విషయాలు గెలకొచ్చు, అడగొచ్చు, కామెంట్లు పెట్టచ్చు, పోస్టులు పెట్టచ్చు. చంద్రబాబు అనే వాడు మాత్రం వీడి గురించి పట్టించుకోకూడదు. అసలు అర్థం ఉందా? అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకసారి జనులంతా ఆలోచించండి. మనం ఒక వ్యక్తి గురించి, చిరంజీవి కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, నాగార్జున, మహేష్ బాబు, ఇట్లా హీరోల మీద కావచ్చు, రాజకీయ నాయకులు చంద్రబాబు, లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ గారు, అలానే జగన్మోహన్ రెడ్డి, అలానే కిరణ్ కుమార్ రెడ్డి, పురంధరేశ్వరి, ఇట్లా అమిత్ షా, వెళ్తే రాహుల్ గాంధీ, ఇట్లా ఉన్నారు. వాళ్ళందరి గురించి వీడు పోస్ట్ పెడతాడు, వాళ్ళందరి గురించి వీడు మాట్లాడతాడు. వాళ్ళందరి మీద ఏదో కామెంట్లు, ఏదో గ్రాఫిక్స్లు చేసి, దాన్ని ఎడిట్లు చేసి, మిక్సింగ్లు చేసి, కింద ఒక వీడియో పైన ఒక వీడియో పెట్టి రియల్ అని అన్ని రకాలుగా పెడతాడు. వీడి గురించి మాత్రం ఎవడన్నా క్వశ్చన్ చేస్తే, నా గురించి నీకెందుకురా, నీదే ఊరు నాదే ఊరు రే. చివరికి ఈ ఎట్లా తయారయ్యారంటే, మీరు ఎలా తయారయ్యారంటే, ఒకే పార్టీలో ఉంటూ 2024 ఎలక్షన్లో నాకు ఒక మంచి ఇది వచ్చింది. నన్ను గుంటూరు నుంచి నీకేంట్రా అన్న వాళ్ళందరూ కూడా చివరికి సోరారం తుని టౌను, నువ్వు నాన్ లోకలు, నేను లోకల్ అని కొట్టుకునే, తోచుకొని తిట్టుకునే స్థాయికి దిగజారా మీరు. రేపొద్దున ఏమవుతుంది? సోరారం ఓడే అనుకో, లేకపోతే టౌన్ ఓడే అనుకో, నీదే వార్డు నాదే వార్డులు, నీ వార్డుడికి ఈ వార్డులో పని ఏందిరా అని చెప్పి కొట్టుకుని చస్తారా మీరు. చివరికి ఈ రాజకీయ పిచ్చిలో పడి మీరు ఎలా తయారయ్యారంటే, దేశాల మధ్య యుద్ధాలు జరుగుతుంటే రాష్ట్రాల మధ్య రాష్ట్రాలు కొట్టుకుంటున్నాయి. ఈ రాష్ట్రాలు కొట్టుకుంటే జిల్లాలు కొట్టుకుంటున్నాయి. జిల్లాలు కొట్టుకుంటుంటే నియోజకవర్గాలు, మండలాలు కొట్టుకుంటున్నాయి. ఉదాహరణ చెప్పాలంటే చెక్ పోస్టు, అది పత్తిపాడు నియోజకవర్గంలో ఉండేది, తుని నియోజకవర్గం వచ్చింది. దాని మీద పెద్ద యుద్ధాలు జరిగినాయి ఆ చెక్ పోస్ట్ గురించి, నియోజకవర్గాల మధ్య, అలానే కాలువల మధ్య. చివరికి మీరు ఎలా దిగజారంటే, ఇంట్లో వాళ్ళే కొట్టుకునేలాగా ఈ వ్యవస్థని దిగజార్చిన ఈ రాజకీయ పార్టీలు ఏవైనా కావచ్చు.
హిందూ అంటే ముస్లింకి పడదు, ముస్లిం అంటే క్రిస్టియన్కి పడదు, క్రిస్టియన్ అంటే హిందువుకు పడదు. ఒరే, మీ అందరినీ కలిపి రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయని మాత్రం ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. నాన్ లోకలోడా, లోకలోడా? ఒరే, నీకు ఏదన్నా బ్లడ్ అవసరమైందనుకో, నాన్ లోకలోడు దగ్గర తీసుకొని లోకలోడు దగ్గరే తీసుకుంటానంటావా? లోకలోడే నా కులపోడి దగ్గరే తీసుకుంటానంటావా? నా ఇంటి పేరుతోనే తీసుకుంటానంటావా? నా కుటుంబ సభ్యుడిదైతేనే తీసుకుంటానంటావా? ఒరే, అక్కడెక్కడ పట్టించుకొనివి ఇక్కడ నాన్ లోకలు, నీదే జిల్లా నాదే జిల్లా, నీదే రాష్ట్రం నాదే రాష్ట్రం అని ఎందుకురా మాట్లాడతారు? ఎందుకు మాట్లాడతారు నాకు తెలియక అడుగుతాను. అవి ఆలోచించండి. నేను మాట్లాడింది తప్పు అయితే నాకు కౌంటర్ పెట్టండి. ఎందుకు మాట్లాడతారు అలాగా? ఒరే, నాది శ్రీలక్ష్మి ఇండస్ట్రీస్ అని ఒక రిజిస్ట్రేషన్ కంపెనీ ఉంది, నాకు జిఎస్టీ ఉంది. నేను ఎలా సంపాదిస్తున్నానంటే నా దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది. పర్ఫెక్ట్గా చూపిస్తాను నేను. నాకు వస్తున్న ఇన్కమ్ ఏంటి, వాట్ ఈజ్ వాట్, నేనేం చేస్తున్నాను, నా ఆదాయ వనరులు ఏంటి, నేను కట్టే ఈఎంఐస్ కానీ, నేను కట్టే బ్యాంక్ లోన్స్ కానీ, నేను కట్టేవి ఏవైనా సరే నా దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంది, ప్రాపర్ డాక్యుమెంట్. మీకు మీ అందరికీ తెలియని ఇంకో విషయం చెప్తున్నా. నాకు 500 రూపాయలు క్యాష్ కావాల్సి వస్తే నేను ఏదో షాప్కి వెళ్ళి నా అకౌంట్లోంచి వాడికి ట్రాన్స్ఫర్ చేసి క్యాష్ తీసుకుంటాను నేను. అది మా ఊరు మా ఎవరిని అడిగినా చెప్తారు. వాడు ఎవడైనా సరే ఆన్లైన్ పేమెంటే చేస్తాడు, క్యాష్ ట్రాన్సాక్షన్ చాలా తక్కువ చెయ్యడు అని. నాకు ఎప్పుడన్నా ఇంట్లో పిల్లలు ఏదన్నా అడిగితే ఒక 100-200 కావాలని అడుగుతుండే వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళడానికి, వాళ్ళ మదర్ దగ్గర నుంచి తీసుకెళ్ళడం కోసం నేనేం చేస్తా అంటే ఒక షాప్కి వెళ్ళి వాడికి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఒక 1000-2000 తెచ్చి అవి సమ్ 10s, సమ్ 20s, సమ్ 100s సమ్ ఐటమ్ పెడతాను. ఒకవేళ నేను ఊళ్ళో లేకపోతే ఏదన్నా ఇంటి ముందుకు ఏదన్నా వస్తే, ఏ ఫ్రూట్ కావచ్చు లేకపోతే ఆ వెజిటేబుల్స్ కావచ్చు, ఏమన్నా కొనుక్కోవాలన్నా కొనుక్కుంటారని చెప్పి ఇంట్లో పెట్టడం కోసం క్యాష్ తీసుకొస్తాను నేను. ఇది నా యొక్క ఇది. మరి మీరు ఎలా చేస్తున్నారా, మీరు ఈఎంఐలు ఎలా కడుతున్నారు ఏంటని అడిగితే సమాధానం ఏం చెప్తారా మీరు? బ్లాక్మెయిల్ ఎవడు చేశాడరా? బ్లాక్మెయిల్ మీరు చేశారా? ఓట్లు అయిపోతే చంపేస్తాం, ఓట్లు అయిపోతే మీ అంతు చూస్తాం, ఓట్లు అయిపోతే మీ వ్యవహారం చూస్తాం, రేపు గవర్నమెంట్ వచ్చినాక నువ్వు మా మాట వినకపోతే రేపు గవర్నమెంట్ వచ్చినాక నీ అంతు చూస్తామని బ్లాక్మెయిల్ చేసింది మీరురా, నేను కాదు. నేను చేయను, నాకు అవసరం లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా నా వ్యాపారం నుంచి చేయాలా, నా కష్టం నుంచి చేయాలా, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే. లాస్ట్కి నేను అభిమానించే బీజేపీ గవర్నమెంట్ వచ్చినా నాకు ఆ కష్టం తప్పదు, నేను ఆ పనే చేసుకోవాలా. నా సహాయం కోరొచ్చిన వాడికి నేను ఆ 10 రూపాయలే ఇస్తాను. నేను 100 సంపాదిస్తే 2 రూపాయలే ఖర్చు పెడతాను సర్వీస్కి అనుకోండి, నేను 2 రూపీసే ఖర్చు పెడతాను. నా స్థాయి అంతే, నేను అలానే ఉంటాను. మీరు అలా ఉంటున్నారా? మీరెవరు నువ్వెవడవురా అని నన్ను అడిగేటప్పుడు నువ్వెవడవురా కామెంట్ పెట్టడానికి, లేకపోతే పోస్టులు పెట్టడానికి, లేకపోతే ఇంకోటి చేయడానికి? ఫస్ట్ నిన్ను నువ్వు ప్రశ్నించుకొని ఎదుటివాడిని ప్రశ్నించు. ఫస్ట్ నుంచి చెప్పేది అదే. నువ్వు నీతిగా ఉండి పక్కనోడు నీతిగా ఉండాలను. ఒక జిల్లా స్థాయి అధికారి 1,00,000 రూపాయలు లంచం తీసుకుంటాడు, ఒక గ్రామ స్థాయి అధికారి 100, 200, 500 లంచం తీసుకుంటాడు. ఈ 100 రూపాయలు లంచం తీసుకునేవాడు 1,00,000 రూపాయలు నాడు వాడికి 1,00,000-2 లక్షలు కావాలంటే వాడు పెద్ద లంచగొండండి అంటుంటాడు, వీడేందో తీసుకున్నట్టు. వాడి స్థాయికి అది, నీ స్థాయికి ఇది. నా దృష్టిలో ఇద్దరు లంచగొండేదోలే, ఇద్దరు సమాజానికి చెడే. వాడు గొప్ప వీడు గొప్ప కాదు. అది తెలుసుకోండి. ఫస్ట్ నిజాయితీగా ఉంటాం నేర్చుకుంటారా? నిజాయితీగా ఉండి ఎదుటివాడిని అనండి. మానసికంగా ఏదో ఒక నింద వేయాలి, ఏదో ఒకటి వెయ్యాలి. లాస్ట్కి చెప్పాను కదా, లోకల్ నాన్ లోకల్ అని కొట్టుకునే స్థాయికి దిగజారిపోయారు. మీ బతుకులు అలా అయిపోయినాయి. చివరికి మీ బతుకులు ఎలా అంటే డబ్బు దాహం, డబ్బు దాహం మిమ్మల్ని ఎలా దిగజార్చిందంటే, నువ్వు లోకల్ కాదు, నేను లోకలు, నువ్వు రూరల్ ఓడివి, నేను టౌన్ ఓడిని అనుకునే స్థాయికి పడిపోయారు మీరు. తెలుసుకోండి, ముందు మీరు మారండి. మీరు మారకుండా సమాజాన్ని ఏదో మార్చేస్తాం, ఉద్ధరించేస్తాం అంటాం పిచ్చి మాటలు, అబద్ధం మాటలు. పిల్లలకి భవిష్యత్తు నేర్పండి. డ్రైనేజీలు శుభ్రంగా ఉంచండి, పరిసరాలు శుభ్రంగా ఉంచండి, వీలైతే 4 మొక్కలు పెంచండి, వర్షం నీరు ఇంకేలాగా ఇంకుడు గుంటలు తీయండి,
లేదు మనకు ఒక 10 సెంట్ల స్థలం ఉంది, 3 సెంట్లలో ఇల్లు కట్టుకున్నాం, లేకపోతే 5 సెంట్లలో ఇల్లు కట్టాం, 5 సెంట్లలో నీరు ఎక్కడన్నా ఇంకుతుందేమో దానికి ఏర్పాట్లు చేద్దాం. మంచినీటి భూమిలో నీళ్ళంతా తోడేస్తున్నాం మనం, మోటార్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి తోడేస్తున్నాం. మరి ఆ భూమిలోకి ఎలా పంపిస్తాం? రోజు అన్నం తినేస్తున్నాం. ఎందుకు తింటున్నాం? వ్యవసాయం చేస్తున్నాం, ఆహారాన్ని సృష్టిస్తున్నాం, పళ్ళని సృష్టిస్తున్నాం, కాయల్ని కూరగాయల్ని సృష్టిస్తున్నాం, వాటిని పెంచుతున్నాం. కాబట్టే మనం తినగలుగుతున్నాం. అవి పెంచడం రైతులు అనేవాళ్ళు ఆ వ్యవసాయం అవి పెంచకపోతే నువ్వేం తింటావు? మరి నీరు కూడా అంతే కదా. భూమిలోకి నీరు వెళ్ళకపోతే నువ్వేం తాగుతావు? రేపొద్దున ఏం తాగుతావు? నిల్వ ఉన్నంత వరకు తాగలవు. ఆ తర్వాత ఏం చేస్తావు? అది ఇటువంటి మంచి మాటలు చెప్పండి. గ్రామాల్లో నేను గ్రామీణ వాతావరణాన్ని చాలా మెచ్చుకుంటానండి. నాకు ఎప్పుడన్నా మనసు బాగున్నా బాగోకపోయినా నేనేం చేస్తానంటే, అరకు దగ్గర వైఎస్ఆర్పురం అని ఒక ఊరుంది. కాశీపట్నం నుంచి లోపలికి వెళ్ళాలి, శివలింగపురం కాశీపట్నం నుంచి లోపలికి వెళ్ళాలి. బస్సులు ఉండవు, ఏముండవు, చాలా బాగుంటుంది. ఆ ఊరు వెళ్ళిపోతాను. అరకు నుంచి పాడేరు మధ్యలో డుమ్రిగూడ నుంచి లోపలికి ఒక ఊరు ఉంటుంది, అర్మా అని ఉంటుంది. ఆ ఊరు వెళ్ళిపోతాను. బాగుంటుందండి, వాతావరణం బాగుంటుంది. సమాజం, ఈ సెల్ ఫోన్స్ నెట్వర్క్స్ ఉండవు, హాయిగా ఉంటుంది. ఆ ప్రజలతో మాట్లాడుతూ వాళ్ళు పెట్టే సమ్ ఫారెస్ట్ ఫుడ్, రాగి సంగటి ఇలాంటివి, అవి వాళ్ళు కాసే గంజి, ఆ బెల్లం ముక్క ఒకటి ఇస్తారు. ఆ గంజిలో ఆ బెల్లం ముక్క నంచుకొని తింటుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. వెళ్ళి నాకు ఏమంటే సమాజంలో ఇలా ఉంది, సమాజం ఇలా ఉంటుంది ఇలా అని. పూర్వం రోజుల్లో మనకు పల్లెటూరులో రచ్చబండలు ఉండేవి. ఓ చెట్టు దగ్గర పెద్ద అరుగు కట్టుకొని అందరూ కూర్చునేవాళ్ళు. అక్కడికి ఓ చదువుకున్న జ్ఞానం, ఒక ఉద్యోగస్తుడు వచ్చి ఈ సమస్యలు ఉన్నాయి, ఇలా ఉంటుంది, ఇలా చేయాలి, మీరు నాయకుల్ని ఇలా ప్రశ్నించండి అని చెప్పేవాళ్ళు. రచ్చబండలు అనేవాళ్ళు వాటిని. ఆ వ్యవస్థ పోయింది. ఈ ఏదో సీరియల్స్ టీవీలు వచ్చిన తర్వాత ఆ బంధాలు పోయినాయి. అందరూ ఏడవంగానే సీరియల్ పెట్టుకోవడం. ఆ సీరియల్లో కూడా కుళ్ళు కుతంత్రాలు, కుటుంబాల మధ్య, తోడికోడళ్ళ మధ్య, అత్తాకోడళ్ళ మధ్య, అన్నదమ్ముల మధ్య, స్నేహితుల మధ్య కుళ్ళు కుతంత్రాలతో కూడినటువంటి సీరియల్స్. ప్రజలు అవి కూడా చూసి వాటికి అలవాటు పడిపోయినట్టున్నారు. ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరు రాగద్వేషం, ఒకరంటే ఒకరు అసూయ. ఇంకోటి నీతి అంటే ఏంటి సార్? నీతి అంటే ఏంటి? నన్ను ఒకడు అడిగాడు, నీతి లేదా నీకు అని. నీతి అంటే ఏంటో తెలుసండి? మనసుకు నచ్చింది చట్టబద్ధంగా ఒకరికి ఇబ్బంది కలగకుండా మనం నడుచుకోవడం నీతి మార్గంలో నడవడం. రెండోది సంస్కారం అంటే ఏంటో తెలుసండి? మన సమాజాన్ని మేలుకొలుపుకుంటూ, సమాజంతో నలుగురితో కలిసి వెళ్తూ, ఏ ప్రాంతం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రేమగా పలకరించేటువంటి వారిని దగ్గర చేసుకుంటూ, నలుగురికి ఉపయోగపడేలాగా, వారి గౌరవాన్ని తగ్గించకుండా మనం గౌరవంగా బతికేలాగా ఉండడం సంస్కారం. పెద్దలంటే గౌరవం, గురువులంటే భక్తి, తల్లిదండ్రులంటే పూజ్యం. వీటిని సంస్కారం అంటారు. అసలు ఈ నీతి, నిజాయితీ, సంస్కారం ఇవేమీ తెలియకుండా వాటి గురించి ఎదుటివాడిని ప్రశ్నిస్తుంటారు. నీతి లేదా, నిజాయితీ లేదా అని. ఏం లేదు, వీళ్ళందరూ నిజాయితీతో అంటున్నారు. వీళ్ళందరూ నిజాయితీగా ఏం చేశారు? ఒక ఎమ్మెల్యే, సపోజ్ ఎవరైనా సరే, ఎమ్మెల్యే జీతం ఎంతండి? 1,50,000 నుంచి కొన్ని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉంది. మినిమం 75 నుంచి 2 లక్షల దాకా ఉంది ఒక ఎమ్మెల్యే జీతం. ఈ ఎమ్మెల్యే ఏం చేస్తాడంటే డైలీ డిఏ అని ఒకటి తీసుకుంటాడు, డైలీ అలవెన్స్. డైలీ అలవెన్స్ అంటే ఏంటంటే భోజనం, టిఫిను, ఇవన్నీ. ప్రతి ఒక్కడు ఆలోచించండి, ఒక ఎమ్మెల్యే భోజనం ఏ రోజన్నా అతని జేబులో డబ్బులతో తింటాడా? ఎక్కడైనా సరే ఏదో ఒక ఊరు వెళ్తాడు, ఏదో ఒక ఫంక్షన్కి వెళ్తాడు, తింటాడు కదా. ఆయన జేబులో డబ్బులతో ఎప్పుడైనా తింటున్నాడా? అది నిజాయితీయా? మరి ఏ రోజు డబ్బులతో తిన్నటువంటి భోజనానికి డిఏ పెట్టడం అది నిజాయితీ ఎలా అవుతుంది చెప్పండి? మొబైల్ ఫోను 500 రూపాయలు రీఛార్జ్ చేస్తే ఎవ్రీ మంత్ 3 GB డేటాతో అన్లిమిటెడ్ కాల్స్ వస్తున్నాయి. మరి ఒక్కొక్క ఎమ్మెల్యే ఫోన్ బిల్లు 6,000 ఎందుకు తీసుకుంటున్నాడు? అది నిజాయితీయా? అది నీతా? లేదు 2 నెంబర్లు, లేదు 4 నెంబర్లు, 4 5 2,000 కదా, 6,000 ఎందుకు తీసుకుంటున్నాడు?
ఎమ్మెల్యే ఇంట్లో ఉంటాడు, సొంత ఇంట్లో ఉంటాడు, దానికి హెచ్ఆర్ ఉంటుంది, హౌస్ రెంట్. హౌస్ రెంట్ కింద ఒక 50,000 తీసుకుంటాడు. ఏ ఇంటికి అద్దె కడుతున్నాడు ఇతను 50,000? ఇవి నిజాయితీయా? నిజాయితీతో ఎవరు ఉన్నారు? మీరు నిజాయితీ లేకుండా ఎదుటోని నిజాయితీగా ఉండమంటే ఏముంటాడు? ఇది పోతే రాష్ట్రంలో పెరిగిపోతున్న సారా వ్యాపారాలు. అసలు సారా వ్యాపారం పెరగడానికి కారణాలేంటి, వ్యాపారం చేయడానికి కారణాలేంటి, అటువంటి అంశాలు రేపు మాట్లాడతాం, రేపు చెప్తాను. సారా అసలు వ్యాపారం ఎందుకు పెరుగుతుందంటే దానికి ప్రభుత్వ బాధ్యత ఏంటి, ప్రభుత్వ తప్పిదం ఏంటి అన్నది కూడా రేపు చెప్తాను. ఓకే, ఈ రోజున ఎవరి మనోభావాలు దెబ్బతీసి ఉంటే, లేకపోతే ఎవరినన్నా ఇబ్బందికరంగా మాట్లాడి ఉంటే, నేను మాట్లాడింది తప్పు అని భావిస్తే మాత్రం మీ ఇష్టం, కామెంట్ చేయండి, తిట్టుకోండి, ఏమన్నా చేయండి. నేను మాట్లాడింది ఆలోచనాత్మకంగా ప్రతి ఒక్కరూ ఆలోచించేది మంచి అభిప్రాయం అనుకుంటే మాత్రం దీవించండి. జై హింద్.